అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. నేను వచ్చేసిన మంచి వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. దాడి వెనుక బాబే అంటున్న కొడాలి. వెనకున్నటువంటి 420 చంద్రబాబు లాంటి వెధవల మీద యాక్షన్ తీసుకోవాలి. కుండతో డాన్స్ చేస్తున్న పాల్. ప్రచారంలో చేస్తుండు పవన్ డాన్సులు. చక్కగా పోయి చేసుకోవచ్చు కదా సినిమాలు. మొన్న చీరలు, ఇయాల డబ్బులు. టీడీపీ నేతలు పెడుతున్నారు ప్రలోభాలు. పోలీస్ స్టేషన్ లో 3 మార్క్ స్టెప్పులు. ఏం చేస్తుండ్రో మరి పోలీసులు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకున్నారు కూటమి లీడర్లు. వాళ్లకు మద్దతుగా కోడిగుడ్డు మీద ఈకలు వీకే పని ముంగటేసుకున్నది ఎల్లో మీడియా. జగన్ మీద రాయిసిరిన సంఘటన మీద వెటకారంగా పోస్టులు పెట్టి జనాలతోని తిట్లు తింటున్నారు. కొడాలి సార్, మీరేమంటారు? ఇటువంటి చిల్లర నాటకాలు డ్రామా కంపెనీ తెలుగుదేశం పార్టీ. దానికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఈ డ్రామా కంపెనీకి అధ్యక్షుడా? కొత్తగా ఏం డ్రామా చేసిండు సార్ ఆయన? ఎవడైనా దాడి చేసిన వాడి మీద యాక్షన్ తీసుకోవాలి, దాడి చేసుకున్నాడిని పట్టుకోవాలని చెబుతారు. మరి చంద్రబాబు ఏమంటున్నాడు? అధికారులను అంటే యాక్షన్ తీసుకుని అధికారులను అంటే దీనికి బాధ్యులను చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ విధవ ఎలక్షన్ కమిషన్ సలహా ఇస్తున్నాడు. ఆయన ఎప్పుడు అంతే సార్, ఎడ్డమంటే తెడ్డమంటాడు. అదేంది అంటే అలిపిరిలో 24 క్లెమార్ మైన్స్ కే భయపడలేదు అని అంటాడు. అలిపిరిలో ఉల్లిపాయ బాంబులు పెట్టి పేల్చుకున్న విధవ ఇతను. ఉల్లిపాయ బాంబులా? అదేంది సార్ అట్లా అంటారు? ఇంకా నయం సీమటాపాకాయలు అనలే. సరే గాని ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దాడి చేసినటువంటి వ్యక్తుల మీద, వెనకున్నటువంటి 420 చంద్రబాబు లాంటి వెధవల మీద యాక్షన్ తీసుకోవాలి. అనిల్ సారు, మీ రియాక్షన్ ఏంది? ఇంచు కానీ కిందకి తగిలి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి కంటికేమైండేది. ఇది ఎన్నికల స్టంట్ అంటున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వీళ్ళు ఎన్నికల స్టంట్ మాట్లాడుతానంటే ఈరోజు మనుషుల పశువులు అర్థం కావట్లేదు. లోకేష్ కూడా ఇదంతా డ్రామా అని ట్వీట్ చేసిండు సార్. ఈరోజు ఆ పప్పుగాడు మాట్లాడుతున్నా, రా నువ్వు నిలబడు. ఎక్కడ నిల్చోమంటారు? ఈనాడిని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని వీళ్ళందరూ కూడా నిలబెట్టి రాయించుకొని చూద్దాం కరెక్ట్ గా ఏడే తగలాలని. ఎంత సూటి పెట్టి కొట్టినా అక్కడనే తగలాలంటే తగలదు. ఏ కన్నుకో కంతకో తగిలితే అంతే. ఇక ఇదంతా వాళ్లకు కూడా తెలుసు. అయినా ఏదో ఒకటి బురద చల్లాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏంది అంటే మా మీద కూడా రాళ్లు వేశారు అని ఒక కొత్త పాట అందుకున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. తమ పార్టీకి కుండ గుర్తొచ్చిందని కేఏ పాల్ ఎంత సంతోషపడుతుండో నాకు తెలియదు గాని మన ఏకే పాల్ అయితే ఎక్కలేనంత సంబరపడిపోతుండు. ఇంతకు ఆ సంబరంలో ఈయన ఏం చేస్తున్నాడో చూద్దాం పాండ్రి. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలించేవయ్యా, ఓ ఏకే పాలు వయ్యా. నువ్వు పచ్చి పెట్టి గుర్తుపట్టి పోటీ చేసావయ్యా, ఓ ఏకే పాలు వయ్యా. వామ్మో, పాల్ సారు మామూలు కుషిల లేడు కదా. ఏకంగా కుండనే పెట్టుకొని డాన్స్ చేస్తున్నాడంటే ఇంకా ప్రచారంలా ఇంకెంత సందడి చేస్తాడో ఒకసారి అయితే మందలిచ్చి చూద్దాం. హలో పాల్ గారు, ఏ విషయంలోనైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే నాకు కుండ గుర్తొచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కడవ మీద కడవ పెట్టి కదిలించేవయ్యా, ఓ ఏకే పాలు వయ్యా. అయ్యో, మీ సంబరం నువ్వు కుండలో పెట్టి మూత పెట్ట. జరంతసేపు మాట్లాడరాదుండ్రి సార్. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. కుండ గుర్తుకే మన ఓటు. వామ్మో, పాల్ సార్ ఇప్పుడు ఎవ్వరి మాట వినేటట్టు లేడు కదా. కుండలో ఉంటాయి నీళ్లు, మన పాలనని గెలిపిస్తే పోతాయి కన్నీళ్ళు. ఓ అమ్మనే, ఇవాళ నిద్ర కూడా పోయేటట్టు లేరు కదా సార్ మీరు. మరి ఏమనుకున్నావు? మన పాలు రావాలి, పాలన మారాలి. మన పార్టీ గుర్తు కుండ, మనం తినాలి సున్నుండా. మరీ ఎక్కువ ఎగిరితే జారి పడతారు, అప్పుడు కుండ పగిలిపోద్ది సార్. కొంచెం జాగ్రత్త. ఈ పాల్కు ఎదుటి వాళ్ళది పగలగొట్టడమే తెలుసు కానీ నాది నాకు పగలగొట్టుకోవడం తెలియదు అన్నట్టు తెలుసు కదా. మనం 141 దేశాల ప్రజాప్రతినిధులకు కుండల నీళ్లు తాగించిండ్రా. ఇదే తగ్గించుకుంటే మంచిది. సార్ మీరు చెప్పిండ్రు కదా, తగ్గించుకుంటలే. అయినా ఒక డౌట్ సార్,
మీ కుండ గుర్తుకే ఓటెందుకు వేయాలంటే ఏం చెప్తారు సార్? కుండలో నీళ్లు పోస్తే ఏమవుతాయి? ఇల్లుంటే గారిపోతాయి సారు, ఇల్లుంటే గారిపోతాయి సారు. ఇవే చిల్లుపడ్డ మాటలు మాట్లాడొద్దు అనేది. ఓకే సార్, ఓకే. నీళ్లు పోస్తే ఏమైతాయి? ఏముంది, చల్లబడతాయి. అవును కదా, చల్లబడతాయి. అవునవును. అదే విధంగా ఇంకా ఈ కుండను ఎక్కడెక్కడ వాడతారో తెలుసా? చచ్చిపోయిన కాడ సార్, చచ్చిపోయిన కాడ సార్. శుభమా అని నేను కుండ గుర్తు గురించి చెప్తా ఉంటే నువ్వెంతమ్మా చావు గురించి మాట్లాడతావు? అంటే సావు దగ్గర కూడా వాడతారు కదా అని. అయితే మాత్రం ఇప్పుడు అది గుర్తు చేయటం అవసరమా? అవసరమా? సారీ సార్, సారీ సారీ. నీ కుండలో సారీలు నాకేం అవసరం లేదులే, కానీ కుండలో చికెన్, కుండలో మటన్, కుండలో భోజనం, కుండలో బిర్యానీ, ఇలా కుండతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? అలాగే మన కుండ గుర్తుతో కూడా అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఎన్ని ఉపయోగాలున్నా కుండ కింద పడితే పగులుద్ది కదా సార్. నీ పగిలిపోయిన కుండ మొక్కం వేసుకొని నీ నోటికేం మంచి మాటలు రావా? ఉన్న వాస్తవాలే కదా సార్ మాట్లాడుతున్నా. ఎవరన్ని వాస్తవాలు మాట్లాడినా నేను కుండ బద్దలు కూడా చెప్తా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో నేను గెలవటం ఖాయం ఖాయం ఖాయం. ఏం ఖాయం సార్? భౌతిక ఖాయమా? భౌతిక ఖాయమా? అది భౌతిక ఖాయం కాదు, నేను గెలవటం ఖాయం అని చెప్తా ఉన్నా. ఇంతకు మీ కాన్ఫిడెన్స్ ఏంది సార్? ఏంటి నా కాన్ఫిడెన్సా? నా కుండ. అదంతా సరే గాని మీకు పోటీ చేసే అభ్యర్థులైనా ఉన్నారా? ఏంటి ఉన్నారని అంత సింపుల్ గా మాట్లాడుతున్నావేంటి? నా గురించి తెలుసు కదా, 141 దేశాల ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు ఉన్నాయి నాకు. ఒక్కసారి ట్రంప్ ఫోన్ చేశాడు అనుకో, ఎంత మందిని దించేస్తాడు తెలుసా? బైడెన్ కి ఫోన్ చేస్తే బరాబర్ గా పంపించేస్తాడు, పుతిన్ కి ఫోన్ చేస్తే ఫ్రీగా పంపించేస్తాడు, జింపింగ్ కి ఫోన్ చేస్తే జిల్ జిల్ జిగా అనుకుంటూ పంపించేస్తాడు తెలుసా అంతమందిని. తెలుసు సార్, తెలుసు. మీ ప్రపంచ పలుకుబడి మొత్తం మాకు తెలుసు. అది వదిలేయండి. ఇక్కడ ఎట్లా గెలుస్తారు? ఇక్కడ మీకు ఎవరు అభ్యర్థులు ఉన్నారు అని. మీరు పోటీ చేస్తారని చెప్పండి, మీకు ఒక టికెట్ ఇచ్చేస్తాను. వామ్మో, నాకు అంత అదృష్టం వద్దు సార్. నేను కాకుండా ఇంకెవరున్నారని. మా నెంబర్ కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు, వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తాను అంతే. అవునా? గెలిస్తే ఏం చేస్తారు సార్ మీరు? ప్రపంచంలో ఉన్న పెట్టుబడులు అన్నిటినీ ఇక్కడికి తెప్పించేస్తాను. నిండుకుండా తొలకదు అంటారు కదా, అలాగా సంపదనంతా కూడా నిండుకుండలాగా సృష్టించేస్తాను అంతే. సంపదనే సృష్టిస్తారో, ఓట్లు రాక సప్పుడు చేయకనే ఉంటారో మీకే తెలవాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ పాలంటే ప్రపంచానికే కాదు, ఇక్కడ కూడా ఏంటో చూపిస్తాను చూడు. ఆల్ ది బెస్ట్ సార్. ముందు మీరు సీఎం అయ్యి, తర్వాత పిఎం అయ్యి, తర్వాత ప్రపంచ ముఖ్య నేతగా ఎదగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకోవడం ఏంటి బోరి? నేను ఆల్రెడీ ప్రపంచ నేతనే. పుతిన్తో కలిసి పునుగులు తింటాను, జిన్పింగ్ తో కలిసి జీడిపప్పు తింటాను, తెలుసా నీకు? వామ్మో, నేనేం మాట్లాడలేను గాని చూస్తా సార్. ఈ ఎన్నికల్లో మీ కుండ పగులుద్దో గెలుసుద్దో. ఈ పాలకి గెలవడమే తెలుసు కానీ పగలడం తెలియదు. ఏమనుకుంటున్నావా? కడవ మీద కడవ పెట్టి కదిలించేవయ్యా, ఓ ఏకే పాలు వయ్యా. చూసిన రానుల్లా మా ఏకే పాల్ పరాష్కాల కాన్ఫిడెన్స్ అన్నట్టు మా ఏకే పాల్ ముచ్చట పక్కన పెడితే కేఏ పాల్కు కుండ గుర్తే వచ్చిందట. ఎట్లనైనా గెలుస్తా అని చెప్పి కుండ పట్టుకొని ప్రచారం చేస్తుండు. ఇలాంటి మండు టెండలో ప్రతి ఒక్కరి ఇంటిలో కుండను కొనుక్కోవడం, అంతేకాకుండా కుండ గుర్తికే ఓటేద్దామని ప్రజలు నిర్ణయించుకోవడం. చూద్దాం మరి కేఏ పాల్కు కుండ బగులుతుందో లేదంటే కుండ నిండా ఓట్లు పడతాయో. మొన్నట్లా పవన్ కళ్యాణ్ ఓ మాట అన్నాడు, యాదికున్నదా? నేను ఓ సినిమా యాక్టర్ను, సినిమాల నుంచే రాజకీయాలు చేసుడు నేర్చుకున్నా అని. నిజంగా అన్నట్టే చేస్తున్నాడు. ఎందుకంటే సినిమాలల్లా డైలాగులు డాన్సులు ఉంటాయి కదా, మరి రాజకీయాలల్లో కూడా అట్లా ఎందుకు చేయొద్దు అనుకున్నాడో ఏమో గాని హ హ హ అనుకుంటా తెగ ఎగురుడెగురుతున్నాడు. రాజకీయాలంటే సినిమాలు అనుకుంటున్నాడో ఏమో పవన్ కళ్యాణ్. అందుకే సినిమాలలో ఎగిరినట్టు ఇట్లా అనుకుంటా పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నాడు. ఇక ఈ పిచ్చి డాన్స్ చూసి కింద ఉన్న ఒక 4 కేకలేస్తే ఓహో ఆహా అని చూపించుకుందామని కావచ్చు. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది పాపం పవన్కు అంటే, చంద్రబాబుతోని కలుసుడుతోని కోపం చేస్తున్న చాలా మంది జన సైనికులు పవన్ సభలకు దూరంగా ఉంటున్నారు కదా. కనీసం ఇంతకుముందు పవన్ చూసేదందుకన్నా వచ్చేటోళ్ళు, కానీ ఇప్పుడు అట్లా కూడా రాకపోయేసరికి ఎట్లా జనం వస్తలేరు, సందడిగా నడవడతలేదు. కనీసం ఇట్లనన్నా ఎగిరితే కొందరు కుర్రోళ్ళు అరుస్తారు, వాళ్ళకు ఓటు హక్కు లేకపోయినా పర్వాలేదు, కానీ ముందైతే అరుపులు కేకలు కావాలని అనుకోవచ్చు. అందుకే ఇట్లా తాగి ఊగుదాం అన్నట్టే ఊగిపోతున్నాడు. కానీ పవన్ చూస్తుంటే నవ్వు వస్తున్నది. మరి కాదా, సినిమాలలో చేసినట్టు రాజకీయాలు చేస్తే ఓట్లు పడతాయి అనుకుంటున్నాడు పాపం. సినిమా హీరో తరఫున కూడా తిరగకుండా ఎవరు కాపనుంటాను,
విజయవాడలో షూటింగ్లో ఉంటాను, బొంబాయిలో షూటింగ్ వెళ్తానంటే అందుబాటులో లేకపోతే దేనికోసం సార్? కానీ పవన్కు ఎన్నికల తర్వాత తెలుస్తుంది. అప్పుడు మూట ముళ్ళ సర్దుకొని మళ్ళా డైరెక్టర్ యాక్షన్ చెప్పుడుతోనే అక్కడ ఎగరాలే, అక్కడ స్టెప్పులు వేయాలి అనేది, అంతే కదా. సుర్రుమనే ఎండలల్లా తిరిగి తిరిగి జీడి గింజల లెక్క కర్రెగా అవుడే తప్ప ఫలితమేం కనిపిస్తలేదు కూటమి లీడర్లకు. ఆ 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్న క్యాండిడేట్లకు ఖతర్నాక్ షాక్ ఇస్తున్నారు జగన్ అభిమానులు. ఎట్లనో అట్లా గట్టెక్కుతాం అనుకున్న టీడీపీ లీడర్లకు చుక్కలు చూపిస్తున్నారు. గన్నవరంలో కూడా అదే పని చేసిండ్రు కొందరు కుర్రాళ్ళు. చూసిండ్రు కదా, జై జగన్ అనుకుంటూ యూత్ పిల్లలు ఎట్లా నినాదాలు చేస్తున్నారో. వీళ్ళందరూ వైసీపీ లీడర్లు తీసుకొచ్చిన కార్యకర్తలు కాదు, జగన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమానులు, ఆయన కోసం దేనికైనా సిద్ధం అంటున్న ప్రజలు. అందుకే టీడీపీ కాన్వాయ్ను చూడంగానే జగన్ మీద వాళ్ళ గుండెల్లో ఉన్న అభిమానం ఇట్లా తన్నుకొచ్చింది. గుడివాడ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము ప్రచారం చేసేదందుకని ఈ దళితవాడకు పోతే ఆయనను చూడంగానే అక్కడున్న యువకులు ఒక్కసారిగా ఇట్లా జై జగన్ అని నినాదాలతోని టీడీపీ లీడర్లకు షాక్ ఇచ్చిండ్రు. డీజే పెట్టుకొని వైసీపీ జెండాలు ఊపుకుంటూ డాన్సులు చేసిండ్రు. గుడివాడ వైసీపీ అడ్డా అని వీళ్ళందరూ నినాదాలు చేసిండ్రు. ఏమున్నది, ఇదంతా చూసి మనకి ఇక్కడ వర్కౌట్ అయ్యేటట్టు లేదు అని టీడీపీ లీడర్లు మోకాలు ఏలాడేసుకొని అక్కడ నుంచి ముందుకెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూసిండ్రు కదా, గుడివాడల టీడీపీ అభ్యర్థులు ప్రచారానికి వస్తే జనం ఎట్లా తిరగబడి తరిమికొట్టిండ్రో. ఇట్లా ఒక్క గుడివాడలనే కాదు, ఎక్కడ చూసినా ఇదే కథ. అందుకే ఏం చేయాలనో అర్థం కాక తల పట్టుకుంటున్న టీడీపీ ఎల్లో గ్యాంగు డబ్బులు ఎరేయాలని చూస్తున్నారు. మొన్నటిదాకా సిగ్గు లేకుండా చీరలు వంచిన టీడీపీ వాళ్ళు ఇప్పుడు బరి తెగించి బాజాప్తగా డబ్బులు వంచుతున్నారు. అగ చూస్తున్నారా, ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో. అదన్నట్టు మ్యాటరు. జనం ప్రచారానికి రాకపోయేసరికి ఇజ్జత్ పోతుందని చెప్పి ఇట్లా డబ్బులు వంచుతున్నారు. మరి పెద్దోళ్ళకు వంచితే చూసేటోళ్ళు ఏమన్నా అంటారానో ఏందో పిల్లల చేతికి ఇస్తున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చంద్రమోహన్ రెడ్డికి ఏ సర్వే చూసినా ఓడిపోతామని చెప్పినట్టున్నాయి. అందుకే ఏం చేయాలనో తెలియక ఆయనే ఇట్లా స్వయంగా రంగంలోకి దిగి రోడ్ల మీదనే పైసలు ఇస్తున్నారు. అట్లనే చీరలు కూడా వంచుతున్నాడు. ఇక ఏం చెప్పుడు వీళ్ళకు, సిగ్గు లేదా జీడి గింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లా ఎందుకు పైసలు వంచుతున్నారు, ఇట్లా ఇజ్జత్ లేదా అంటే ఓడిపోయేటట్టున్నాం, మాకెందుకు ఇజ్జతి అనేటట్టున్నది ఇలా ఇవ్వరం. అయినా ఓ సోమిరెడ్డి సారు, జనం అంతా సోయి లేకుండా ఉన్నారనుకుంటున్నావా? ఇట్లా మీరు పోయి డబ్బులు ఇవ్వగానే ఓట్లేసేదందుకు కావాలంటే ఇచ్చిన డబ్బులు తీసుకొనైనా అమ్మ ఒడి ఎవరిస్తారో వాళ్లకు ఓటేస్తారు, చేయూత ఎవరిస్తారో వాళ్లకు ఓటేస్తారు, మంచి చదువులు మంచి వైద్యం ఎవరిస్తున్నారో వాళ్లకు ఓట్లేస్తారు తప్పితే ఇట్లా మీ ప్రలోభాలకు పడిపోయేటోళ్ళు ఎవ్వరు లేరు అక్కడ అన్నట్టు. మంగళగిరిలో కూడా లోకేష్ ఇట్లనే డబ్బులు వంచాలని చూస్తున్నాడట. అందుకే జగన్ సార్ ఏం చెప్పిండో విన్నాం కదా, జనం అందరూ ఇప్పుడు జగన్ అన్న చెప్పినట్టే చేసేటట్టున్నారు. ఎందుకంటే జనానికి ఇంత మంచి చేస్తున్న జగన్ అన్నను ఎవరు కాదనుకుంటారు చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాల కొన్ని పోలీస్ స్టేషన్లల్లా ఏం నడుస్తున్నదయ్యా అంటే పోలీసుల ఇష్టారాజ్యం నడుస్తున్నది. మొన్నటికి మొన్న ఒక పోలీస్ స్టేషన్లో ఏకంగా రౌడీ షీటర్కే పుట్టినరోజు చేసి కేక్ కోసి శాలువాలు గప్పి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యిండ్రా. ఇక ఇప్పుడు ఆ ముచ్చట మర్చిపోకముందే వేరే దిక్కున పోలీసులు ఇంకేం దుకుణం పెట్టిండ్రో చూడుండ్రి. అగో పోలీస్ స్టేషన్ అన్నారు, పొద్దుగాల పాటలు పెట్టుకుని ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎగిరే అంకుల్ డాన్స్ను చూపెడుతున్నారు. ఇంతకు స్టేషన్ ఏది అంటే సార్ వారు ఎగిరేది స్టేషన్లనే వీడియో తీసేది పోలీసులే. ఎగరండి సార్, మీరైతే ఎగరండి మంచిగా. ఇంతకు సార్ ఎవరో గుర్తుపట్టినరా? ఎస్, కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అరుణ మేడం వాళ్ళ పెనిమిటి శ్రీనివాసే. సారు వారు పొద్దుగాల పొట్టి నిక్కర్ మీద వాకింగ్కు బయలుదేరి పనిలో పనిగా మహదేవ్పూర్ స్టేషన్లో అడుగుపెట్టిండు. ఇగేమున్నది, అటు పోలీసులు ఇటు సారు వారు నీకోసం 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 అనుకుంటా నాగార్జున పాటకు నాటు రేంజ్లో డాన్స్కు ఉమ్మేసిండ్రు. చూడండి ఇంకా పోలీసులు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారో ఆయనను.
విన్నారా? ఇప్పుడే ఇట్లా వేసిండంటే అప్పట్లో ఎట్లా వేసిండో అని ఇంకింత ఎక్కువ స్టెప్పులు వేసేటట్టు బూస్టప్ ఇస్తున్నారు. ఇంకా హైలైట్ ఏంటంటే ఈ వీడియోను ఈ జెడ్పీటీసీ భర్త గారు అటు పోలీసులు ఇద్దరికిద్దరు వైరల్ చేసుకుంటే ఎంజాయ్ చేసిండ్రు. చూసినావా నేను డాన్స్ చేస్తే పోలీసులు ఎట్లా వీడియో తీసిండ్రో అని శ్రీనివాస్ గారు సెలవిస్తే దీంట్లో తప్పేమున్నది, ఆయనకున్న కళను ఆయన చూపెట్టిండు అని అంటున్నారట తెలంగాణ పోలీసులు. కానీ తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు అంటుంటే విన్నాం కానీ నెరీ స్టేషన్కు పిలిపించి మరీ డాన్స్ వేయించేంత ఫ్రెండ్లీ పోలీసులు అనుకోలేదమ్మా. ఆగో ఏదో కొత్త వార్త వచ్చింది, అదేందో చూసి వెళ్ళి చూసిండ్రా నీళ్ళు ఎట్లా పైకి వారుతున్నాయో, పడవలు నీళ్ళల్లో ఎట్లా పైకి పోతున్నాయో. అరే ఏందిది అంత విచిత్రంగా ఉన్నది అంటే నిజంగా ఇచ్చంత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే మిరాకిలే అనుకోరాదండి. అట్లని కొద్దో గొప్ప నీళ్లు పైకి పోవడు కాదు, మళ్ళా కిలోమీటర్ ఎత్తుకు ప్రవహిస్తున్నాయి నీళ్లు. అందుకే చూడండి పర్యాటకులు బండ్లు కార్లల్లో కిక్కిరిసిపోయేటట్టు వచ్చి వీడియోలు తీసుకుంటే ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంబికాపూర్ జిల్లా మేన్పాడ్ విలేజ్లో ఇది. కింద నుంచి పైకి నీళ్లు ప్రవహిస్తూ ఒక వాటర్ అప్ లాగా, మరి కింద పడితే వాటర్ ఫాల్ అందుము, పైకి పోతున్నాయి కాబట్టి వాటర్ అప్పే అనాలి కదా, ఇట్లా వాటర్ అప్ లాగా కనబడుతున్నది అన్నట్టు. అసలు నీళ్ళు ఇట్లా ఎందుకు వారుతున్నాయో శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోయినరట. ఇక దీన్ని చూసిన కొంతమంది ఏమో భూమిలో గ్రావిటీ వల్లనే ఇట్లా రివర్స్లో ప్రవహిస్తుంది అని చెప్తున్నారు. కానీ చూస్తుంటే మాత్రం ఇప్పటికీ నమ్మశక్యం అయితే లేదు. అరే 45 డిగ్రీలు దాటి ఎండ దంచుతున్న ఈ కాలంలో ఇప్పుడు నీళ్లు పైకి వారుతున్నాయి అంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టే ఉన్నది. మరిగా మీరు కూడా ఎప్పుడన్నా టైం ఉండి ఆడు ముఖాన పోయేది ఉంటే ఇచ్చంత్రాన్ని చూసిరండి, సరేనా? బైకులల్లా కార్లల్లా ఆటోలల్లా పెట్రోలు డీజిలు కొట్టిస్తుంటే నీళ్లు పాలు వస్తుంటే చూసినాం. ఇదేందాన్ని ప్రశ్నించి బంకోళ్ళతోని పొట్టు లొల్లులు పెట్టుకున్న వాళ్ళని చూసినాం. ఇంకా వాళ్ళు పైసలు కట్టిస్తే తీసుకున్న వాళ్ళను చూసినాం. అసలుకే ఇయ్యకుంటే అడిగినోళ్లను కొడితే కేసుల పాలైన వార్తలను కూడా చెప్పుకున్నాం కదా. అయితే పెట్రోల్ బంకులలో జరుగుతున్న కొత్త మోసాన్ని పట్టుకొచ్చినాం మేము. ఆ మోసం ఏందనేదే ఇప్పుడు వార్త. రైట్, పెట్రోల్ కొట్టవే అన్న బకెట్లా. ఇది ఎక్కడి కథ, ఇది ఎక్కడ అన్యాయము? సుక్క పెట్రోల్ కూడా వల్లే కదా బకెట్ల. రీడింగ్ మాత్రం బొంగరం కంటే జోరుగా తిరుగుతున్నది. ఓ కొడుక చూసిండ్రా, ఇంతగానం రీడింగ్ తిరిగినా కూడా సుక్క వల్లేదంటే పెట్రోలు. అబ్బరే బిడ్డకి ఇప్పుడు చాలా అయింది. ఇక పోయి ఎంత పోస్తావో ఎంత వస్తుందో చూస్తాం. పోయే అన్న పోయి. వరంగల్ జిల్లా సింగరాయపల్లి దగ్గర బంకోళ్ళ మోసం ఇది. 100 రూపాయల పెట్రోల్ కొట్టిస్తే కనీసం 60 రూపాయల పెట్రోల్ కూడా వస్తలేదట. మీదికెంచి అంతా కల్తీ ఏనట. ఎవరన్నా తక్కువ పెట్రోల్ వస్తున్నది, బండ్లు ఖరాబ్ అవుతున్నాయి అంటే బంకోళ్ళే రివర్స్ అయి బెదిరిచ్చే లగొడుతున్నారట. కానీ మోసమే ఎన్ని రోజులు దాగుతుంది? 2-3 సార్లు మోసపోయిన వాళ్ళు సీదా బకెట్ తీసుకొని వచ్చి పెట్రోల్ కొట్టించేసరికి బండారం అంతా బయటపడ్డది. ఇప్పుడు మరిగా పోలీసు వాళ్ళు కేసు పెట్టి ఉత్తగానే చేతులు దులుపుకుంటారో లేకుంటే బంకు సీజ్ చేసి ఓనర్ వాళ్ళను చింతపండే చేస్తారో. కానీ జనాల సొమ్ములంటే కొందరు పెట్రోల్ బంక్ ఓనర్లకు మహా సంబరం అవుతున్నది. ఇక చూడండి ఇట్లాంటి వాళ్ళు మోపవుతున్నారు. పబ్లిక్ మీరైతే మీ పైసలకు న్యాయం జరిగేటట్టు పెట్రోల్ కొట్టించుకోండి. ఏమంటున్నాం చూసుకోర్రి జరా. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లానే మస్తు వార్తలతోని కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. ఇగో టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళా పొద్దున 8:30కి ఉంటాం మరి.